వ్యాస దర్శనమైన వారు ఎవరున్నారో వారిని మహనీయులు అని పిలుస్తారు. అందుకే ద్వైతమత ప్రవర్తకాచార్యులైనటువంటి మధ్వాచార్యుల వారికి వ్యాస దర్శనమైంది. విశిష్టాద్వైత ప్రవర్తకాచార్యులైనటువంటి భగవద్ రామానుజులు వ్యాస దర్శనం పొందారు. శంకర భగవత్పాదులు వ్యాస దర్శనం పొందడం ఒకటే కాదు, బ్రహ్మసూత్రాల మీద భాష్యం విషయంలో శంకరులతో మహానుభావుడు వ్యాసుడు వాదించాడు. బ్రాహ్మణ రూపంలో వ్యాసుడిగా వస్తే శంకరులు మాట్లాడరు, నేల మీద పడి నమస్కారం చేసి ఊరుకుంటారు. ఆయన ముందు మాట్లాడరు. బ్రాహ్మణుడిగా వచ్చాడు, అందుకు చర్చించారు. చర్చిస్తే శంకరాచార్యుల వారి ప్రతిభ చూసి నువ్వు శరీరం వదిలిపెట్టేస్తే ఇది వ్యాప్తి చేసేవాడు లేదు, అందుకని 32 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండమని అడిగినవాడు వ్యాసుడు. వ్యాసుడి వాక్కును అనుసరించి శంకరాచార్యుల వారు 32 ఏళ్ళు శరీరంతో ఉన్నారు. అంతటి మహానుభావుడు చిరంజీవి. ఇప్పటికీ వ్యాసుడు తిరుగుతూనే ఉంటాడు శరీరం. మహాపురుషుడు దర్శనమిస్తూ ఉంటాడు మహాత్ములకు. అటువంటి వ్యాసుడు లేనినాడు అసలు మనం ఎలా ప్రవర్తించాలి, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎలా పొందాలి, మనకి వేదం అంటే ఏమిటి, పురాణం అంటే ఏమిటి, ఇవి చెప్పినవాడు లేడు. అసలు మొట్టమొదట వెలిగిన జ్యోతి ఏది అంటే వ్యాసుడే. ఆ వ్యాసుడు ఎవరో కాదు, నారాయణుడే. పైగా ఇంకొక మాట ఏమిటో తెలుసా, వ్యాసుడు వ్యక్తి కాడు, వ్యాసుడు పదవి. ఆ పదవిలోకి ఒక్కొక్క మహానుభావుడు వచ్చి కూర్చుని వ్యాసుడు అవుతూ ఉంటాడు. ఇప్పుడు కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు ద్వాపరయుగం చివరిలోకి వచ్చేటప్పటికి. కాబట్టి వ్యాస అన్న శబ్దమే అంత గొప్పది. అందుకే మొదటి నమస్కారం వ్యాసుడికి చేస్తారు. 2 తర్పణ చేస్తారు. మహర్షులకు తర్పణ చేసేటప్పుడు అందరి పేరు